రజనీకాంత్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రేజీ చిత్రం 'కూలీ'. తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాగార్జున పాత్ర హైలైట్ కాబోతున్నట్లు సమాచారం. 'కూలీ' సినిమాలో విలన్‌గా నటించిన ప్రతి ఒక్కరిని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. రజనీకాంత్‌ను ఢీకొడుతూ ఆయన చేస్తున్న పాత్ర సినిమా మొత్తానికి హైలైట్ నిలవబోతుందట. నాగార్జున పాత్ర డిఫరెంట్ కోణాల్లో ఉండబోతుందట. ఇక స్క్రీన్ మీద దాన్ని చాలా కొత్తగా పండించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఆయనకు విలన్‌గా మంచి గుర్తింపు రావడమే కాకుండా నటుడిగా కూడా చాలా మంచి పాత్రల్లో నటించి మెప్పించడానికి కూడా తను రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'కూలీ' విడుదలకు ముందే భారీ రికార్డును సృష్టించింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో 120 కోట్లకు సొంతం చేసుకుంది. రజనీకాంత్ మూవీ కెరీర్‌లోనే హైయెస్ట్ డీల్. రజనీ ఖాతాలో మొదటి అత్యధిక డిజిటల్ హక్కులు ఒప్పందంగా నిలిచింది 'కూలీ'. ఈ మూవీ భారీ యాక్షన్ స్టైల్, లోకేష్ సిగ్నేచర్ స్టోరీ టెల్లింగ్‌తో గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ ఆధారంగా తెరకెక్కుతుంది. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రజనీకాంత్ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. థియేటర్‌లో విడుదలైన తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ 4 భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాను సన్ పిక్చర్ బ్యానర్‌పై ప్రముఖ సినీ నిర్మాత కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో రానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కంప్లీట్ అయింది. యాక్షన్ డ్రామా సీక్వెన్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరో ఆమిర్ ఖాన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తదితరులు గెస్ట్ అపియరెన్స్ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.